ప్రగతి వొకేషనల్ జూనియర్ కాలేజీ గజ్వేల్ విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను గురించి, రోడ్డు నిబంధనలను గురించి అవగాహన కల్పించారు గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం మురళి. మైనర్ డ్రైవింగ్ ప్రమాదం మరియు చట్ట ప్రకారం నేరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ, పోలీస్ కమిషనర్ రాధా ఆదేశానుసారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థి దశ నుంచి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపవద్దన్నారు. మరియు కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమేనని, వాహనదారులు తప్పకుండా రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డ్ సూచనలు, సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. వేగంగా వెళ్లే వాహనానికి, సాధారణ స్పీడ్ తో వెళ్లే వాహనానికి తేలిక 15 నిమిషాలు మాత్రమే అని తెలిపారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రతా వారోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వాహనదారుల్లో ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలన్నారు. రాంగ్ రూట్ లో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేసుకోవాలని, రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దన్నారు. జరిమానా, ఫైన్లు వేయడం అభిమతం కాదని, ప్రమాదాల నివారణ గురించి రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ప్రతి వాహనదారులు రోడ్డు దాటేటప్పుడు నియమాలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి సిగ్నల్స్ మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఎలా పాటించాలి అనే అంశంపై ట్రాఫిక్ సిగ్నల్స్ చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ జగదీశ్వర్, కాలేజీ ప్రిన్సిపల్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి దానికి కూడా, ప్రతి జాబ్ కు మంచి చదువు చదివిన తర్వాత ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ నుంచి కలెక్టర్ వరకు కూడా జాబ్ లో జాయిన్ కావాలంటే అంతకు ముందు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి. అది ఎవరు ఇవ్వాలి? కన్సర్న్ మీ ఊరు ఏ ఊరు ఉంటుందో ఆ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. మేము ఈ డాటాని ఎంట్రీ చేస్తున్నాం కదా, ఫలానా రాజేష్ అనే వ్యక్తి ఒక రోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో, మైనర్ డ్రైవ్లో మాకు దొరికింది అనుకోండి, అతని ఆధార్ కార్డుని ఎంట్రీ చేస్తాం. చేసిన తర్వాత ఈ సారుకు ఒక ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం. ఇప్పుడు ఎంఎల్టీ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం వచ్చింది అనుకుందాం రాజేష్ కు. వాళ్ళు ఏమని చెప్తారు అక్కడ, నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వస్తేనే నీకు ఉద్యోగంలో జైనింగ్ రిపోర్ట్ తీసుకుంటాము అంటారు. అప్పుడు నువ్వు ఎక్కడ పోవాలి? ఫిజికల్ ఫిట్నెస్ కు పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాళ్ళు చెక్ చేసి అన్ని ఇస్తారు. మా దగ్గర సర్టిఫికేట్ కోసం, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం మా దగ్గరకు వస్తారు. అప్పుడు మేమేమంటాం, మీ ఆధార్ కార్డు ఒక అప్లికేషన్ ఈ బాబు అంటాం. అన్న తర్వాత మీ బ్యాక్ ఎండ్ లో మీ గురించి మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేస్తే ఆ రాజేష్ మాకు ఒకసారి దొరుకుంటాం. ఆ రాజేష్ దొరుకుంటే ఏం చేస్తాము? రిజెక్టెడ్ అని రాసేస్తాం. ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో అండ్ సో డ్రంక్ అండ్ డ్రైవ్ అని రాస్తాం. రాయంగా సర్టిఫికేట్ అదే బయటకు వస్తుంది. నువ్వు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పోతావా? పోతే పంపించేస్తావు. నువ్వు ఎంతో చదివి కష్టపడి చేస్తే ఉద్యోగం రాదు. ఈ విధంగా మీ బ్యాక్ ఎండ్ లో ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు తప్పించుకోలేరు. దయచేసి ఎవ్వరు కూడా మైనర్ డ్రైవింగ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతున్నాము. తర్వాత ఫర్దర్ ఇంకో 2-3 ఇయర్స్ అయితే మీరు మేజర్స్ వస్తారు, మేజర్ అవుతారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని తెలుసు మనకు, మీ అందరికి కూడా లైవ్ గా వెహికల్ నడుపుతుంటే జస్ట్ మీకు తెలిసేటి ఒక 10%, తెలియని విషయాలు 90% ఉంటాయి. మీరు అక్కడ పోతే 90% విషయాలు చెప్తారు మీకు, వాటి మీద అవగాహన వస్తుంది. నడిచేటప్పుడు, వెహికల్ నడిపేటప్పుడు ఏ విధంగా పోవాలి, మనము హైవే మీద పోతున్నప్పుడు ఏ లైన్ లో పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజీవ్ రహదారి స్టేట్ హైవే నెంబర్ 1 ఉంది మన దగ్గర, అవునా తెలుసా? ఇక్కడ మన వంటి మామిడి నుంచి దుద్దెడ వరకు మన సిద్దిపేట డిస్టిక్ లో ఉంటది. అది మనం 2 వీలర్ నడుపుతుంటే ఆ రోడ్డు పైన లెఫ్ట్ సైడ్ ఒక వైట్ పెయింట్ వేసి ఉంటది. అబ్జర్వ్ చేసిందా లేదా? ఆ లైన్ లో పోవాలి మనం. 2 వీలర్ వెహికల్ అతను, దాన్ని ఎట్లా పోతాం మనం? తమ్ముడు ఎట్లా పోతాం? రోడ్డు సెంటర్ లో పోతాం. నాది రోడ్డు, నేను రోడ్డు ట్యాక్స్ కడుతున్నా,
నా ఇష్టం ఉన్నట్టు పోతా అంటాడు. అంటే ఎందుకు చెప్తున్నాము అంటే అది స్పెసిఫిక్ గా మీకోసం అలాట్ చేసింది 2 వీలర్ వెహికల్ కోసం. ఆ లైన్ లో పోతే యాక్సిడెంట్లు జరగవు. అంటే 4 వీలర్ వెహికల్ స్పీడ్ గా ఉంటది కాబట్టి, మీ 2 వీలర్ వెహికల్ కొద్ది స్పీడ్ తక్కువగా ఉంటది కాబట్టి ఆయన వచ్చిన స్పీడ్ కు మీ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటది కాబట్టి మీ అందరికి ఏమని చెప్తున్నాము, ఆ లైన్ లో పోవాలంటున్నాము. మళ్ళీ ఏం చేస్తాం మనం, ఇక్కడ కూడా చూస్తుంటాం ఈ రోడ్డు మీద 2 వీలర్ వెహికల్ కానీ 4 వీలర్ వెహికల్ కానీ ఏం చేస్తాడు వాడు